నెల్లూరుకు సేవ చేసుకునేందుకు ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పనిచేసేందుకు పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డితో కలిసి 23వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8.26 కోట్లతో 23వ డివిజన్లో రోడ్లు, ట్రైన్లు, పార్కులు అభివృద్ధి చేశారని అన్నారు. ప్రస్తుత ప్రతిపక్ష ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్వార్థంతో పార్టీకి వెండిపోటు పొడిచి టీడీపీ పంచను చేరారని విమర్శించారు. నెల్లూరులో బ్లాక్మెయిల్ రాజకీయాలకు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీకారం చుట్టాడని, నమ్మక ద్రోహులను ప్రజలను రానున్న ఎన్నికల్లో ఓడించి సరైన బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులే కరువైనటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొని అభ్యర్థులుగా నిలబెట్టడం అన్నటువంటిది వాళ్ళ యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క లోపభూయిష్టమైనటువంటి వాళ్ళ నిర్మాణం కనపడతా ఉంది. 2014-2019 ఎన్నికల్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడినటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని మీరు ఎన్నుకున్నారు. ఆయన ఏం చేశాడు? పార్టీకి ఏం చేశాడు? నియోజకవర్గానికి ఏం చేశాడు? పార్టీకి వెన్నుపోటు పొడిచి ద్రోహం చేసి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే అడ్డగోలుగా బ్లాక్మెయిల్ చేసి ప్రతి ఒక్కరిని కూడా బ్లాక్మెయిల్ చేసి ఆయన స్వయంగా ఆర్జించుకున్నాడే కానీ, డబ్బులు ఆర్జించాడే కానీ, ఆయన స్వలాభంతో పాటుపడ్డాడే కానీ నియోజకవర్గ అభివృద్ధికి కానీ నియోజకవర్గానికి ప్రజలకు కానీ చేసింది ఏమీ లేదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఆ వ్యక్తి 2014-19లో మన పార్టీ నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి 2024లో తెలుగుదేశం పార్టీ తరఫున పసుపు గుడ్డలు వేసుకొని పసుపు అవతారం ఎత్తి మీ ముందుకు వస్తా ఉన్నాడు. మీరందరూ కూడా తగిన విధంగా బుద్ధి చెప్పండి అని మీ అందరినీ కూడా నేను అభ్యర్థిస్తా ఉన్నాను. 23వ వార్డు సోదరి మనులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా నా యొక్క సొంత గడ్డ మీద నుంచి పార్లమెంటుకు పోటీ చేయడం, మీ ఆశీస్సులతో నేను ఎంపిక కావాలని ఇక్కడ మా యొక్క పార్టీ నాయకుడు, అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ మీ ఆశీర్వాదాల కోసం రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు పార్లమెంటుకి ఎన్నికైనటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న ఈ యొక్క నెల్లూరు రూరల్ అభ్యర్థిగా పోటీ చేయడం అన్నటువంటిది చాలా చాలా సంతోషంగా ఉంది. మీ ఆశీర్వాదం కోసం మేమిద్దరం కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, మన పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బడా నేతల్ని, చాలా బడా నేతల్ని, డబ్బున్నటువంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని డబ్బే ప్రధానంగా, డబ్బుంటేనే గెలిచిపోతారు అన్నటువంటి ఒక ఉద్దేశంతో వారిని అభ్యర్థులుగా నిలబెట్టారు. వారికి తగిన బుద్ధి చెప్తారు ప్రజలు అన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి. 6 సంవత్సరాల క్రితం రాజ్యసభలో అడుగుపెట్టి పార్టీ ఆయన్ని రాజ్యసభ సీట్ ఇచ్చి ఈ యొక్క నెల్లూరు జిల్లాకి రాష్ట్ర అధ్యక్షులను చేసి, నెల్లూరు జిల్లా అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులుగా చేసి ఆయన సతీమణికి అన్ని పదవులు కట్టబెట్టినటువంటి పార్టీ, ఆయన్ని సమాజంలో ఒక స్థానానికి రాజకీయంగా తీసుకొచ్చినటువంటి పార్టీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు పార్టీకి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీలో చేరి ఆయన పార్లమెంటు అభ్యర్థిగా, ఆయన సతీమణి గోమూరు అభ్యర్థిగా నిలబడడం ఎంతవరకు సమంజసం అన్నటువంటిది మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా. ఇక పార్లమెంట్ ఈ స్థానాలు మాత్రమే కాదు, రూరల్ పార్లమెంట్ మాత్రమే కాదు, మిగతా 6 స్థానాల్లో కూడా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ కూడా మీ ఆశీర్వాదాలు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నారు.
గంటపై నుంచి తొలిసారిగా 23వ డివిజన్ లో అన్ని ప్రాంతాల ప్రగతి, సంక్షేమం, అభివృద్ధి పథకాలు కట్టుదిట్టంగా అమలయ్యేలా చూడటం నాకు మన ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నకి ప్రథమ కర్తవ్యంగా మేము భావించుకుంటా ఉన్నాం. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యే విషయాన్ని గురించి కొంచెం మరికొద్దిగా చెప్పుకోవాలి. 2014 నుంచి స్థానిక ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యే 23వ డివిజన్ ప్రాంతాల అభివృద్ధిని విస్మరించాడు అని నేను నిస్సందేహంగా చెప్తా ఉన్నా. ఏ అభివృద్ధి చేశాడు? ఏదో కొన్ని డ్రామాలు వేస్తాడు, ఒక బురద గుంటలో పోయి నిలబడి ఫోటోలు తీయించుకుంటాడు. ఏదైనా తనకు పడని వ్యక్తులు ఎవరైనా ఉంటే, తనకు కాబట్టిన వ్యక్తులు ఎవరైనా ఉంటే, తనకు మాట వినని అధికారులు ఏదైనా ఉంటే వాళ్ళ ఇంటి ముందు చెత్త వేస్తాడు. ఏదో ఒక వీధి రౌడీలా ప్రవర్తించి బ్లాక్ మెయిల్ రాజకీయాలకి నెల్లూరులో శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి ఈ యొక్క కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరులో బ్లాక్ మెయిల్ రాజకీయాలు పనికి రావు. శ్రీధర్ రెడ్డికి నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా, నీ యొక్క బ్లాక్ మెయిల్ రాజకీయాలు కట్టిపెట్టు, ఇక మీదట నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు మీకు సాగవు అని చెప్తా ఉన్నా. ఇదే మీరు మంచి మనిషిని, నిగర్విని, ఎటువంటి అహంభావము లేనటువంటి వ్యక్తిని నీలో ఒకటిగా భావించేటటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి నన్నని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. 8 సంవత్సరాల నిష్కలంక సేవకు అత్యంత సంపన్న. నేను 8 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన. 2 పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. నేను ఇప్పుడు కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాగా పార్టీ మారలే. నేను చనిపోయేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటానని మీ అందరి ఈ జీవితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కుటుంబానికి అంకితం అన్నటువంటి విషయాన్ని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. స్వార్థపూరిత రాజకీయాలతో నేను ఏదో పర్సనల్ గా వ్యక్తిగతంగా ఏదో డబ్బులు చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో నేను రాలేదు. మీ యొక్క శ్రీధర్ రెడ్డి ఒక ఆరోపణ చేశాడు నా మీద, దానిపైన మీకు వివరణ ఇవ్వాలి. నేను ఇక్కడికి నెల్లూరు నువ్వు కొనసాగిస్తే చట్ట ప్రకారంగా ఏ చర్యలు తీసుకోవాలనో ఆ చర్యలు తీసుకునే దానికి వెనకాడము అని కూడా నేను మిమ్మల్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నెల్లూరు రూరల్ సీట్లో అహంకారంతో, ఆధిపత్య ధోరణితో దుర్భాషలాడి ప్రజలను చాలా మందిని ఇబ్బందికి గురి చేసినటువంటి టీడీపీ అభ్యర్థికి ఆ సైడు, తెలుగుదేశం పార్టీ సైడు, జన సంక్షేమమే ముఖ్యంగా ప్రధానమైనటువంటి కర్తవ్యంగా పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నకి మధ్య జరుగుతున్నటువంటి పోటీ ధర్మానికి, అధర్మానికి, న్యాయానికి, అన్యాయానికి జరుగుతున్నటువంటి పోటీగా మీరందరూ కూడా పరిగణించాలని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. సంక్షేమ రాజ్యం కొనసాగాలంటే మీ అందరి శ్రేయస్సు కూడా మా చేతుల్లో, మీ యొక్క శ్రేయస్సే ప్రధాన లక్ష్యంగా భావించి పని చేయాలన్నటువంటి అభిలాష ఉన్నటువంటి అన్న ప్రభాకర్ రెడ్డి అన్నని నేను పార్లమెంట్ అభ్యర్థిగా అహర్నిశాలు మీ యొక్క సమస్యల కోసం, మీ సమస్యల పరిష్కారం కోసం నేను పనిచేస్తానని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. మీలో ఒకటిగా మీ సమస్యలను ఆకలింపు చేసుకుని 365 రోజులు, నెలకు 30 రోజులు, 24 గంటలు మీకు నేను అతిశయోక్తి చెప్పట్లేదు. ఒక్క రాత్రి ఏదన్నా 11 పైన కొనుక్కుంటే నిద్రపోతామే కానీ ఎప్పుడు కూడా ఎల్లవేళలా మీకు అందుబాటులో నేను గాని అన్న గాని ఇద్దరం ఉంటాము. ఎన్నికల సమయంలో ఇచ్చేటటువంటి హామీ కాదు, మనస్ఫూర్తిగా గుండె లోతుల్లో నుంచి ఈ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. నెల్లూరు రూరల్ సీట్లో బాధ్యతారాహిత్యంగా పక్షపాత ధోరణితో, బంధు ప్రీతితో తన యొక్క బ్రదరు తప్ప వేరే ఎవరి సంక్షేమము కాబట్టినటువంటి వ్యక్తికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇటుపక్క
ప్రజా సంక్షేమమే లక్ష్యం. భూములు ఆక్రమించుకునేటటువంటి మనస్తత్వం కాదు. ఎవరైనా ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నట్లయితే వాళ్ళ దగ్గర నుంచి తీసి ప్రభుత్వానికి అప్పగించేదానికి నేను ఇక్కడికి వచ్చా. ఇలాంటి వీధి రౌడీలు ఎవరైనా ఉంటే ఆ వీధి రౌడీలు ఆట కట్టించేదానికి నేను ఇక్కడికి వచ్చిన. ప్రజల సంక్షేమం, నెల్లూరు పట్టణాన్ని అభివృద్ధి చేయాలి. నెల్లూరు పట్టణ ప్రజల సమస్యల్ని ఆకలింపు చేసుకుని సమస్యలను పరిష్కరించేదానికి నేను ఇక్కడికి వచ్చా. ఇంకా చెప్పాలంటే అతను ఒకవేళ ఎప్పుడు కూడా ఆక్రమణదారికి ఆ బుద్ధే ఉంటుంది. ఆక్రమణదారు ఎప్పుడు కూడా అట్టే ఆలోచిస్తాడు. ఇంకెవరైనా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి ఆక్రమించేస్తారేమో, నాకు స్థలాలు ఆక్రమించేటటువంటి అవకాశం ఉండదేమో అన్నటువంటి భయం వాళ్ళలో ఉంటుంది. శ్రీధర్ రెడ్డి ఏదైనా భూములు మిగిలిస్తే కదా వేరే వాళ్ళు ఎవరైనా ఆక్రమించుకునే దానికి, అన్ని భూముల్ని ఆయన ఆక్రమించేశాడు. మనం చేయాల్సింది అతను ఆక్రమించిన భూముల్ని తిరిగి గవర్నమెంట్ కి అప్పగించడమే మనం చేయాల్సినటువంటి పని. ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న ఏడాది కాలంలో 8,26,00,000 రూపాయల కొత్త డ్రైన్లు, పార్కుల నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినటువంటి 23లో మారుతి లేఅవుట్ కానీ, మారుతి లేఅవుట్ లో ఉన్నటువంటి ప్రధాన పార్కుల నిర్మాణం కానీ, దివ్యాంగుల పార్క్ మంజూరు కానీ, అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ కానీ, పడారుపల్లి ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దడంలో కానీ, నెల్లూరులో పుట్టి 7-8 ఏళ్లుగా రాజ్యసభగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ నేను అన్న ప్రభాకర్ రెడ్డి అన్న మీ ఆశీస్సుల కోసం మీ యొక్క ఆశీస్సుల కోసం మేము వచ్చాం. సదా మీ సేవలో ఉంటామనని ఇది ఒక స్లోగన్ కాదు. దేవుడు వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను మీకు చెప్తా ఉన్నాను, మీ సేవలో మేము 24 గంటలు ఉంటామనని నేను మీ అందరికీ కూడా గెలిపించాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేము చేయాల్సినటువంటి పనులు నా మైండ్కి వచ్చినటువంటివి 1.8 కోట్లతో పడారిపల్లి చెరువు పునరుద్ధరణ కార్యక్రమం చేపడతాం. అదనపు సౌకర్యాలతో పడారుపల్లి శ్మశాన వాటికను పునరుద్ధరణ కార్యక్రమం చేపడతాం. దళిత వాడల్లో పార్కుల నిర్మాణం చేపడతాం. ఆటో నగర్ సుందరయ్య కాలనీలో మెయిన్ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. మరి ఇంకా ఏ అభివృద్ధి పనులైనా మీరు గాని సలహా ఇచ్చినట్లయితే, చేయాలని మీరు ఆదేశం ఇచ్చినట్లయితే తప్పకుండా మన యొక్క నిధులను సమకూర్చుకొని ఈ యొక్క వార్డు అభివృద్ధికి పాటుపడతామనని పార్టీ తరఫున, అన్న తరఫున, నా తరఫున నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. మీ యొక్క ఆశీస్సులతో తప్పకుండా విజయం సాధిస్తానని ధీమాతో నేను అన్న ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, మనం అందరం కలిసి చేసుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, ఈరోజు మన రూరల్ నియోజకవర్గంలో మనం ఈ 9 నెలల్లో అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా మనం అభివృద్ధి చేసుకున్నాం. మన రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి మేలు చేసిన ప్రభుత్వం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మనకి ఈ 9 నెలలు, సంవత్సరం రోజులు ఎక్కడా కూడా రౌడీజం అనేది లేకుండా, శాంతియుతంగా, పోలీస్ కేసులు లేకుండా, కబ్జాలు లేకుండా మనం ఈ సంవత్సరం రోజులు కూడా నడుపుతున్నాం. రాబోయే 5 సంవత్సరాలు కూడా మనం ప్రశాంత జీవనం చేసుకునేదానికి మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మనం ఈరోజు ప్రచారం మన విజయసాయి రెడ్డితో కలిసి మనం మొదలు పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి వారిని ప్రసంగించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అందరూ కూడా కొంచెం నిశ్శబ్దంగా వినవలసిందిగా కోరుతున్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.